కాకా నేను అందరూ సభలో మెచ్చుకున్నా పల్సి లెక్క కొడతా ఏమైతుంది మనం కలిసి మాట అరే అమ్మా తల్లి ఏమంటే విషయం నీవు ఎవరు నీ యొక్క నామము ఈ సభకు తెలిపినట్టువైతే చాలా సంతోషం ఉంటాయి కదా తల్లి. నా యొక్క పేరు ఏమని అడుగుతున్నావా? అవును కదా, అదే విధంగా తెలిపేదాను కదా తల్లి. ఏ తిరు శక్తి మాతాకి జాక్షి వినవే నల్లా నా యొక్క నామము అనగా నల్లా పోషమ్మ అంటారు కదా. నా యొక్క నామము అనగా నల్లా పోషమ్మ అంటారు. కాటిలో పుట్టిన కర్రె పోషమ్మ అంటారు. నాతిలో పుట్టినాను కాబట్టి నల్ల పోషమ్మ కూడా అంటారు. అవును, ఇంకా ఏమైనా పేరు లేదు? అవును, ఈ ప్రపంచంలో ఎక్కడ పోయినా నన్ను ఎన్నో అవతారాలు ఎత్తినాను కదా తల్లి. నువ్వు కొద్దిగా కనకరించు. నీ చూపు చూస్తే నాకు భయం అవుతున్నా. సరే తల్లి, నీవు మాత్రం ఇప్పుడు ఎచ్చడికి బయలుదేరుతున్నాను పలుకుచుండి తల్లి. అలా అంటున్నావా? నేను మాత్రం ఇంత అగ్ర రూపంతో వచ్చినాను, ఎక్కడికి వెళ్తున్నావు అంటున్నావా? అవును కదా. నా యొక్క తండ్రి అనగా బోలా శంకరుడు మా తల్లిని కారండ పడవిలో ఉన్న కాశనం చేసి అవును గంగా స్నానానికి వెళుతున్నాడు. అవును కదా. ఆయనకు మాత్రం గంగా జలము దొరకకుండా చేసి ముప్పు తిప్పాల పెడతాను కదా, ఇప్పుడే వెళ్తున్నా. నా తండ్రి బోలాశంకరుడు మాత్రం నానా తప్పులు చేసి మా తల్లి మాత్రం చనిపోయిన దాని గంగ స్నానానికి వెళుతున్నాడు. కావున ఆ యొక్క వాన దేవుని బట్టి అయినా నేను నిమిషం లోపల ఆ యొక్క జలములు మాయం చేస్తాను. సరే తల్లి, ఏ తిన్న నా మాట వింటాయిరా. సరే తల్లి, ఏ తిన్న శక్తి మాతాకి బట్టి గడియల్లో
కాటిలో పుట్టిన కర్రబోచమును కావున మా తండ్రి బులాశంకరుడు నానా బాధలు పెడుతున్నాడు కావున ఇప్పుడు మాత్రము నేను మా తండ్రి బులాశంకరుడు గంగా స్నానానికి వెళుతున్నాడు కనుక జలమును మాయం చేస్తాను అంటూ ఆ తల్లి బయలుదేరుచుండగా మళ్ళీ మాత్రం ఆ యొక్క కైలాసపురి పట్నం పరిపాలించే బులాశంకరుడు ఇప్పుడు ఈ సభకు వచ్చి ఏ తీరును విచారిస్తారో చూద్దాం కదా. జై శక్తి జగన్ మాతాకి జై నల్లావు సమ్మకు అయ్యో వచ్చింది మునిగేటి కాలం ఇది నీళ్ళ కలిపే గుల్పారం వచ్చింది మునిగేటి కాలం ఇది నీళ్ళ కలిపే గుల్పారం అయ్య సీతకు ఎక్కింది పురుగు ఇది చెట్ట తిరిగింది అయ్య సీతకు ఎక్కింది పురుగు ఇది చెట్ట తిరిగింది పురుగు చిన్నది ఏమక చిన్నది ఏమక బోలా బంకర వచ్చింది అయ్యో వచ్చింది మునిగేటి కాలం ఇది నీళ్ళ కలిపే పుల్పారం జై శక్తి జగన్ మాతాకి జై శక్తి మాతాకి నల్లగుంటా నట్ట నడుమా డబ్బులలో చేసిన వాళ్ళు నంబర్ మరి మంచిగా పడుతుంది సరే స్వామి శివశంకర నువ్వు మాత్రం ఇప్పుడు ఏ విధంగా చేస్తాను పలుకుచుంటివి నేనా ఆ పార్వతీదేవిని అనగా కాటి లోపల పుట్టిన కర్రపోచమ్మకు తొట్టెలు వేసినాము కానీ ఆ నల్లగా ఉన్నది ఎండి కొండకు అవును చాలా అపకీర్తి పేరు వస్తది నల్లగా ఉంటే అని చెప్పి నల్లపోచమ్మని తీసుకెళ్లి ఏడన్నా చేద్దామని చూస్తున్నా కదా. ఓరి సేవక నేను మాత్రం నా యొక్క సఖీమణి పార్వతీదేవి గంగా స్నానంకి వెళ్ళినది గంగా స్నానానికి వెళ్తాను అంటూ 7 బాలలకు ఇచ్చినది కావున ఈ 6 బాలలు మాత్రం ఒక రకంగా ఉన్నారు. ఈ బాలిక వేరే ఉన్నది. నల్ల బాలికకు తీసుకువెళ్తే నా యొక్క ఎండికొండ కూడా నలుపుగా అవుతుంది కావున నా మదికి ఏమి తోచకున్నది కనుక తీసుకువెళ్ళి మాత్రం ఆ యొక్క గండి కోటకు పాత్ర పెట్టుమని పలుకుచుంటివా స్వామి? సరే స్వామి, నీవు అన్న విధంగా ఆ యొక్క ఇరుగురు ఆ సేవకులకు మాత్రం పిలిపించి తప్పకుండా ఆ యొక్క గండి కోటకు పాత్ర పెట్టిపిస్తాను. అదే విధంగా పెట్టిపిస్తాను. నీవు వెళ్ళి వస్తావని పలుకుచుంటివా? సరే, ఏ తీరునా? జై శక్తి మాతాకి
జై జగదంబ మంగళారా సరే కూర్చుడని ఏమన్నా నువ్వు ఈ యొక్క బులాశంకరుడు బయలుదేరుచుండగా ఇప్పుడు మాత్రం ఆ యొక్క సేవకులు ఆ తల్లిని మాత్రం నల్లవోచో తల్లికి ఆ యొక్క గండి కోటకు పాత్ర పెట్టమన్నాడు కనుక ఆ తల్లిని సేవకులు ఏ విధంగా తీసుకొని బయలుదేరుతారో చూద్దాం కదా. జై శక్తి జగహే మాతాకి జై నల్లవోసమ్మకు మనసేమో చాలా మరి ఉండుటిరియేలా మాకెరపాడించు మయ్యా ఓ గురురాయ మమ్మదారించు మయ్యా ఓ ప్రభురాయ. జై శక్తి జగహే మాతాకి మీ తండ్రి అయిన బులాశంకరుడు మాత్రం ఈ బిడ్డ నలుపుగా ఉన్నది కావున ఈ తల్లిని తీసుకువెళ్ళి ఆ యొక్క గండి కోటలో పాత్ర పెట్టమన్నాడు కనుక మేము మాత్రం సేవకులు సిద్ధంగా ఉన్నారు. కావున నా యొక్క తండ్రి మాత్రం ఇది నల్లగా పుట్టినది ఈ నల్లడి దాన్ని నేను ఎండి కొండలో ఉంచుకుంటే మాత్రము ఎండి కొండ కైలాసానికి నల్ల మచ్చ వస్తుందని చెప్పి అవును గండి కోటకు పాత్ర పెట్టమన్నారా? దానికి మీరేం చేస్తారా? తల్లి తీసుకెళ్ళండి. మేము మాత్రము సేవకులము కావున మీ తండ్రి యొక్క వద్ద మేము సేవకులం. అదే నేను మా మీద ఎటువంటి కోప దోషాలు లేకుండా మేము ఏ పని చేయమన్నా మీ తండ్రి చెప్పిన అడుగుజాడ నడుచుకుని మీ తండ్రి మాట వింటాం కాబట్టి మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటారా? జై శక్తి మాతాకి బలిరా.
గండి మాత్రం కూడా గండి కోటకు పాత్రం అయితే అవును అక్కడ నుండి గండి మైసమ్మని పోయి వెలిసి గ్రామానికి దేవతనై వచ్చినాను కదా. సరే తల్లి, నీవు మాత్రం గండి కోట పాత్ర పెట్టి గండి మైసమైనావు కావున నేను గ్రామతులు దేవతలు వచ్చిన పలుకుతున్నావు. మళ్ళీ మాత్రం నీ తండ్రి బోళాశంకరుడు మళ్ళీ ఏ విధంగా చేయమంటారో చూద్దాం కదా. సరే నాయన. శంకరుడే జై శక్తి మాతాకి జై నమో గురు శరణం సర్వ పాపహరం నమో గురు శరణం సర్వ పాపహరం ఎన్నడైనా పుట్టబోదు జీవయానా ఎన్నడైనా పుట్టబోదు ఏమి స్వామి? మరి నేను అక్కడ పాత్ర పెట్టిరమ్మన్నాను, మరి పెట్టొద్దులా? అయ్యా మేము తీసుకుపోయిన మాట నిజమే, కానీ అచ్చట ఓంగానే మాత్రము ఇట్లా గుండెత్తేసి బెల్లగా నువ్వు కూసుండు బందే బాపు మన పొద్దులాగా పలసగా అయిపోతుంది బాబు. నీ జీతం వద్దు, నీ కైలాసం ఉండొద్దు, ఆ పిల్లతో మీ మేగుడొద్దు. ఆ పిల్ల అంటే పిల్ల కాదు, మాకు పెద్ద వర్షం అవుతున్నది. ఏదైతే ఇచ్చేది జీతం ఉంటా. సరే స్వామి, ఇప్పుడు ఎక్కడ తీసుకుపోయి పెట్టొచ్చు? గుడ్లు బెదిరిస్తున్నాడు, ఆను తల్లు అంటున్నాడు, ఇట్లా గుడ్లు బెదిరిస్తున్నాడు. నడి ఊరు లోపల ఇప్పుడు మళ్ళీ తీసుకుపోయి నడి ఊరు లోపల గడి కోట దగ్గర లోతైన గ్రోవి తవ్వి ఆ గోతి లోపల వేసి పెద్ద పెద్ద బండలు వేసి రండి. కనుడు నీయత్తు నేను చెప్పినట్టు నువ్వు వినాలా? కలుస్తున్నదే ఏం భయం లేదు, నేను చెప్పిన కదా నువ్వు వెళ్ళు. పోదామా? సరే నాయన. నువ్వు అక్కడ బాధ్యత మళ్ళీ వచ్చినావు, ఆ యొక్క బోలాశంకు నచ్చని బిడ్డ ఉన్నట్టున్నావు. నువ్వు మా మీద కోపం చేయకు. ఏడుగురి లోపల కర్రె ఉన్నది కాబట్టి కర్రెగున్న బిడ్డలు ఉంచుకోకూడదు. బాబాలు మీరు అనుకుని ఇల్లు శంకరుడు చెప్తుండే ఎంత మంచి మాట. కర్రెగున్న బిడ్డ ఇంట్లో ఉండద్దు, దాని పద పెట్టాయి రోజు పోరాళ్ళ పిల్లలు కర్రెగుంట పద కొడతారు. అందరూ కూడా కలిసి శక్తి మాతాకి చాలా ఉంది.
మా తండ్రి మాత్రము నన్ను పాత్ర పెడితే మన తెలిసినాను కదా నేను. ఊరు లోపల అవును దేవతనై ఉన్నాను. ఈ విధంగా ఆ విధంగా చేసిన ఏ విధంగా చేసిన ఏ రకంగా లేవు. మనం నీ కన్ను అడగండి. శంకరయ్య అది సామైన పిల్ల ఈ పిల్లలు వాళ్ళు సాగు చేస్తున్నారా ఈ పిల్లలు మా సాగు చేస్తావు బాపురా ఇంకా మస్తున్న ఆట ఒరి సేవక అయ్యా ఇప్పుడు అనగా ఆడుతున్నది ఇప్పుడు గడికోటకు పాత్ర పెట్టొచ్చినావా మరి బాబు ఆ, పాత్ర పెట్టొచ్చింది మరి ఏమైంది ఏమైంది ఓ మంచి నేను పొందదన్నా ఆ, ఐడర్ పక్క పోతుంటే మీరు దన్ను ఎత్తేసిన ఆ, ఎత్తేసిన కొద్ది నాకు ఇస్తాను నాలుగు ఇంత ఆ. జీతం 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 చేసే కర్మ ఇది నీవేం భయపడే అవసరం లేదు నేను ఉన్నా కదా ఉన్నట్టున్నావు రాసుకుని అన్నేం చేస్తావు నాయ నీ కోసం తీసుకుని నాటి వద్ద పోను నాయ నాకు అర్థం కాదు సేవక ఏ సేవక ఇప్పుడు చెరు కట్టకు లోతైన గ్రోవిదేవి నడి కట్టకు ఉగాటి జర పట్టుకోండి ఆ, ఉగాటి జర పట్టుకోండి నడి కట్ట లోపల లోతైన గ్రోవిదేవి ఎటు రామ మందిరం మాకు ఆ, లోతైన గ్రోవిదేవి గ్రోతి లోపల వేసి పెద్ద పెద్ద బండలేసి మళ్ళీ వేసి రండి అయ్యో అటు ఘటం ఉన్నది ఇంకా ఘటం తాగిన కన్నా అన్నింత పరిచయం చేస్తుంది తండ్రి ఆ, నువ్వు అన్నా మీరు కానీ చేస్తాము చేయక తప్పము తెల్లారి 6 అని 7 కానీ నీ ఎంబట్టి ఆమె ఎంబట్టి ఉంటాం మా సాగు దగ్గర ఆ, చూడమంటే ఏమన్నా కనీళ్ళు చూడండి రాష్ట్రం సరే ఆయన ఆ విధమైన వెల్లుని చేస్తమే తండ్రి నీకు అందజేస్తావు ఆ. అరే బాబు అయ్యా ఆరాముంటున్నారా నువ్వు నీ కాగల. జై శక్తి మాతాకి. అమ్మా ఏమి నువ్వు జర అటు ఇటు నాలుక గొల్పకు చెప్తున్నది కానీ ఆ, అయ్యా ఆ, మళ్ళా ఊళ్ళకి వచ్చిందా ఆ, కైలాసపురానికి మళ్ళా తెచ్చినవా అద్దు ఆ. చెరుకట్టకు అదు నల్ల కూడా అద్దెద్దు సరికట్టకుండా అమ్మంటున్నా. అన్నప్పుడు తెలియదా నీ ముఖం నల్లగుట్టు ఆయన నల్లగుట్టిండొచ్చు ఇది కంట మాకొచ్చిందా చెప్పరాదా కొండుతారా ఫోటోలు తెస్తున్నారు నువ్వు చెప్తున్నావు కదా ఇంకేం చెప్తావు నేను కాక చేస్తాం శంకరాయ గోపం మడకు చేస్తాం ఎక్కడ పొందబెట్ట మరి కొనవ మరి అమ్మా ఆ, ఏమి లావు ఇదిగో నీతో నేను నీ దండం చేస్తా నీతో బొందల నీ తండ్రి మీద కోపం మరి నా తండ్రి అంటున్నావు నువ్వు ఆ బొందల పడతలేం రా అన్నీ ఒక్కదాన్ని చెప్తున్నావు. నిన్నొక్క ఏం చేస్తున్నాం పడాలా నువ్వు కూడా వాడు మరి ఇగో లాస్ట్ దాకా 6 కొట్టి 7 కొట్టి దాకా నేను కూడా నేను కూడా వర్తచ్చు నా కర్మెట్ట రాసి కంటే జరుగుతుంది సరే పోదాం అడిగా సరే జై శక్తి మాతాకి. ఎటో జై శక్తి ఆపే 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 చెరుకట్టకు పాతర పెడితే సరే చెరుకట్టకు పాతర పెడితే కట్టమై కమ్మలారా చెరుకట్టకు పాతర పెడితే
తండ్రి మాత్రం చెరుకట్టలు పాత్ర పెడితే నేనేం చేయాలా అట్టా మైసమ్మనాయి వచ్చినాను కదా నేనేం చేయాలా నేనేం పాపం చేసి పుట్టినా ఇంత జగత్లా మైక్ దగ్గర పెట్టుకో. నేను పాపం ఎందుకు అమ్మా మరి ఇప్పుడు నీకు సరిపోతా పాత్ర పెట్టి ఏమైనా చాలా అంటుండ్రు కదా అమ్మా చెరుకట్ట పాత్ర పెట్టి ఏమైనావు నీవు మీ ఇష్టం మా ఇష్టమే సరే పాత్ర పెడితే నేను మాత్రము ఎక్కడెక్కడ పాత్ర పెట్టినా కానీ గమ్మత్తున్నారు నా గురుని సేవ నరుని నాయమయ గురుని సేవ నరుని నాయమయ గురుని సేవ నరుని నాయమయ సేవ నరుని నాయమయ ఈ తీరున ఆ యొక్క బులాశంకరుడు ఓరి సేవకులారా వెలిసి మళ్ళీ ఎండికొండకు వచ్చినాను అవును అక్కడ నుండి మాత్రం పెంటలో పాత్ర పెట్టినాడు అవును పెంట లక్ష్మీనే వచ్చినాను ఆ, మళ్ళీ మంద మీద పాత్ర పెట్టినాడు అవును మంద పోషవనై వెలిసినాను అక్కడ. అవును ఆఖరికి వస్తే చెరువు కట్ట మీద కట్టకు పెట్టినాడు ఆ, అక్కడ మాత్రము చెరువు కట్ట మీద కట్ట మైసమ్మనై వెలిసినాను అవును కదా తల్లి నేను ఇక్కడ నుంచి తిరిగి వచ్చినా ఆ. మా తండ్రి చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు అవును అందుకోసం మాది ఆ, నాకు మాత్రము ఆ. ఆకలిగా ఉన్నది ఆ, అలసటించినట్లు ఉన్నది అవును ఈ చెరువు కట్ట కింద గొర్రెలు మేపుకుంటున్నారు అవును వాళ్ళు మాత్రం నాకు ఏట పండుగలు చేస్తున్నవారు ఆ, ఈసారి మాత్రం ఎందుకో మర్చిపోయినారు వాళ్ళని ఒకసారి ఆ. నా మాయ చేత వాళ్ళతో పండుగలు ఓ చేయించుకున్నారు. తల్లి ఆ, నేను అక్కడ ఇక్కడ తిరిగి మాత్రం అతిగా ధాములు అవుతున్నాయి ఆ, కావున కట్ట కింద కుటుంబ కొల్లవారు ఉన్నారు నన్ను మాత్రం మనిషి ఉన్నారు కావున వాళ్ళతోని ఆ యొక్క మందలు వచ్చి మంకు లేపి మాత్రం నేను ఘనమైన పండగ చేసు- పండుగలు చేసుకొని మా తండ్రి శంకరుణ్ణి నేను మళ్ళీ చూస్తాను పలుకుచుంటియా అవును సేవక సరే తల్లి నీవు మాత్రం ఇప్పుడు ఏ తీర్న బయలుదేరుతావు బయలుదేరు కదా సరే సేవక సరే జయ శక్తి మాతాకి జై. నన్ను మరచి ఉన్నారౌరా నన్ను మరచి ఉన్నారౌరా అవుగారి గొల్లలారా. నన్ను
నేను మాత్రము ఎన్ని తీరా వేడుకున్నాను కానీ ఈ గొల్లవారు మాత్రం నన్ను నాకు మాత్రము నైవేద్యాలు చేస్తలేరు కదా. ఇప్పుడు మాత్రము నా మాయ చేత వాళ్ళకు మందలో వాళ్ళ పోషమ్మనై నేను మందకు మంకు తెచ్చి వాళ్ళతో పండగలు చేయించుకుంటాను కదా. ఓ తల్లి వాళ్ళ మందను మంకు లేపి నేను వాళ్ళతోని ఘనమైన పండుగలు చేసుకుంటాను కావున నేను ఇప్పుడు వెళ్ళి వస్తా పలుచుంటా. సరే తల్లి ఏ తీరునా మాతాకి గద్దెలు వందాలు గల్లు నా మాయ తల్లి సేవక ఈ కట్ట కింద మాత్రం ఆ యొక్క కుర్మ గొల్లవారు ఉన్నారు కావున నాకు అతిగా దాహం అవుతున్నది. నేను ఎంత వేడినా కానీ నన్ను వాళ్ళు మాత్రం ఏ బోనం మాత్రం తెలియదు కావున వాళ్ళ మందరు మంకులేపోయినా నేను ఆ యొక్క ఘనమైన పండుగలు చేసుకుంటాను అంటూ ఆ తల్లి బయలుదేరుచుండగా ఆ యొక్క కట్ట కింద మాత్రం ఆ కుర్మ గొల్లవారు ఏ విధంగా ఉన్నారు మనం మాత్రం ఇప్పుడు చూద్దాం కదా. जय शक्ति जगह माता की जय नल्ला वो सबको नित्य की रुमाल संगला दोल्या गोला वार में मेरा गोला वार में नित्य की रुमाल संगला दोल्या गोला वार में मेरा गोला वार में शक्ति जगह माता की सूदुले जपता मुरन्ना दूर बल सूदुले जपता मुरन्ना सूदुले जपता मुरन्ना दूर बल सूदुले जपता मुरन्ना शक्ति जगह माता की जय शक्ति माता की जय जय गिरिजा रमण जय शंकर नारा बरना जय जय गिरिजा जय शक्ति माता की नित्य की रूमाल शंकर गोंगाड़ी गोल्लावार में मेरा गोल्लावार में नित्य की रूमाल शंकर गोंगाड़ी गोल्लावार में मेरा गोल्लावार में नित्य की रूमाल शंकर गोंगाड़ी गोल्लावार में मेरा गोल्लावार में शंकर गोला गोल्लावार में मेरा गोल्लावार में అయ్యా మీరు ఓలు మీ పేరేమి బాబు? మా పేరు తెలుపుమంటున్నావా? అడవులు తెలుపుతావు, మా అన్న తెలుపుతాడు ముందు, నేను ఇక్కడ పెద్దోళ్ళు నువ్వునా? సరే బాబు ఏంటి నాయన మీరు మాత్రమే ఎవరు? ఎవరికి వచ్చినాయి మందలు కౌట్లకు? మన అక్కడ గట్ల మీదకి వెళ్ళి వచ్చినాం నాయన. ఎటు గట్ల మీదకి వెళ్ళంటే కామరెడ్డి మొక్కలు దొమ్మకొండ భీమకొండ అయితే కాదు కదా. అటు కాదు నాయన, హైదరాబాద్ డిస్టిక్ కదా. అవునవును. ఇప్పుడు నిర్మల్ అలాగైంది కానీ ఇక మీరు మేము అన్నదమ్ములు లెక్క కానీ అసతులు ఉన్నట్టు పాపేసినాం బిడ్డ, పాపేసినాం. కాదని
ఇప్పుడు నువ్వు ఏం కులం అంటివి? మాది గొల్ల కుర్మ కులం అంటారు. గొల్ల కుర్మ కులం. అవును. ఎర్ర గొల్లలం, మా తమ్ముడు కూడా ఉన్నాడు. ఎర్ర గొల్లలం, ఎర్ర గొల్లలం. ఎర్ర గొల్లలో పక్కనాటోళ్ళ ఎర్ర గొల్లలో మీరు పక్కనాటి గొల్లలో 7 గొల్లలు ఉంటారు. మేము గొర్రె మేపుకొని బతికే వాళ్ళము అందరు గొర్రె మేపుతారు. కాదు. నాటకం పాడేటోళ్ళు, పాటలు పాడేటోళ్ళు కాదు. మేము గొర్రె మేపుకొని బతికే వాళ్ళము. మరి నువ్వు చిన్నోడివా? అవును. ఆడు పెద్దోడు మా అన్న. నువ్వు పెద్దోడివా? అవును నాయన. మరి నీ పేరేందిరా? చెప్పమంటావా? చెప్పమంటావు కాదు. చెప్పు. ఇలా రేపు గొర్రె కాడికి వచ్చిర్రా దొంగల బిగల తెరది మా వాళ్ళంతా వచ్చి ఆటకాడ కూర్చున్నారు. అవును. మీరు గొల్లలో అనుకుంటే మీ బ్యాచ్ ఇంకొకటి వచ్చి లేదు నాయన, దోసుకుంటే మందయుడు నాయన, అంతా మా మందనే. ఇదంతా మీ అంత మా మందనే వండబెట్టినాం ఇప్పుడు. అగో అగో మా మందనే వండబెట్టినాం అంతే. అంతా మా మంద. తిరుక్కుండా వచ్చి ఇక్కడ కౌట్ల మంద వండబెట్టినాం. వండబెట్టినాం బిడ్డ. అరే నీకు అదురు ఎక్కువ అగురు కదా. అదురు లేదు, బూరు లేదు, వండబెట్టినాం. నీ పేరెంత ఒకసారి చెప్పు. అదే విధంగా చెప్పేదాను. చెప్పు. జై శక్తి మాతాకి గొల్లవరము మేము, గొల్లైన బెబెలము, గొల్లవరము మేము, గొల్లైన బెబెలము, గొల్లవరము మేము, గొల్లను బెబెలము, గొల్లవరము మేము, గొల్లను బెబెలము, గొల్లవరము మేము. హర్ర కుర్రే కుర్రే గొల్లను బెబెలము, హర్ర కుర్రే కుర్రే గొల్లను బెబెలము, గొల్లను బెబెలము, హర్ర కుర్రే కుర్రే గొల్లవరము మేము, గొల్లైన బెబెలము, గొల్లవరము మేము, గొల్లను బెబెలము, గొల్లవరము మేము. జై శక్తి మాతాకి జై. నాయన ఏమంటివి? మేమనగా నా నామం అనగా లోపల గొర్రెలు బాగా వస్తున్నాయి. మీయాల లోపల గొర్రెలు కూడా మీయాల. అవును నాయనా. ఆ పిల్లలందరూ సప్పుడు. ఇవి తల్లి పిల్లలా? అవునవును. తల్లి పిల్లలు వేరు, సడి గొర్రెలు వేరు. అవునవును. సరే పెట్టి ఇప్పుడు నీ పేరేమంటున్నావు మరి? నా పేరు అనగా బీరయ్య అంటారు. జై శక్తి. జై శక్తి మాతాకి. నా పేరు కొమురయ్య, నయముగా వినారయ్య. నా పేరు కొమురయ్య, నయముగా వినారయ్య. నా పేరు కొమురయ్య. మేఘాలు మేపేరాము, నీలైన పేరాము. మేఘాలు మేపేరాము, నీలైన పేరాము. మేఘాలు మేపేరాము, నా పేరు కొమురయ్య, నయముగా వినారయ్య. నా పేరు కొమురయ్య, నయముగా వినారయ్య. నా పేరు కొమురయ్య. జై శక్తి మాతాకి జై. ఓ సేవక, నా యొక్క నామం అనగా ఏమంటారు? కొమురయ్య. ఈ యొక్క గొల్ల కొమరయ్య అని అంటారు. అవును. సరే మరి మీ అన్న పేరు అన్ననా తమ్ముడా? అన్న. అన్ననా? నీ పేరు ఏమంటివి? నా పేరు కుమ్రయ్య అంటారు. బీరయ్య అంటారు. నువ్వు బీరయ్య. సరే జై జై శక్తి మాతాకి ఓరరి కొమురయ్య, గొల్లని వయగరా. ఓరరి కొమురయ్య, గొల్లని వయగరా. ఓరరి కొమురయ్య, గొల్లను మేపులమురా. ఓరరి కొమురయ్య, గొల్లను మేపులమురా. ఓరరి కొమురయ్య, గొల్లను మేపులము, నీలైన రాపులము. గొల్లను మేపులము, నీలైన రాపులము. నీలైన రాపులము, గొల్లను మేపులము. ఓరరి కొమురయ్య. జై శక్తి మాతాకి జై. అరే తమ్ముడా, అన్నయ్య. మనము ఇప్పుడు అడవిలకు గొంగళం తీసుకొని పోయినాం కదా. అవును. అవి మేపుకుంటా అవి ఎంబడే తిరుగుదాం పదా. అదే మీరు ఇట్లా దుక్కుతున్నారంటే
మీరేమన్నా తప్పబడ్డ పిల్లలను కోసుకొని రోజు ఇంత తింటారు ఏం కదా మాకుంటే మేమే తింటాం నాయన. మీ గొర్రెలు మీరా? మాది మేము ఏదో తినేది అరే తింటాం. నిర్మల్లా మీరు సపోట గొర్రెని కత్తి తిప్పుకొని 500 కార్యక్రమం 600 అమ్మితే మాకు 800 కూర అమ్ముతురు దొంగ. నువ్వు కడికోడివా? వాళ్ళు నువ్వు కట్టుకోరు బట్టి నేను చూడలేదు. నువ్వు గమనం. అవన్నీ నీకేం తెలుసు బిడ్డ? అవన్నీ నీకేం గుర్తు? నా కులం ఆ కులమేరా? ఎవరిని? సరే గుర్తున్నది. అదే అదే అదే. సరే బిడ్డ, మరి ఇప్పుడు ఇంకేం చేస్తా అంటున్నారు? జై శక్తి మాతాకి అగరోరి బీరయ్య సరిహట్టుకొని వస్తా అగరోరి బీరయ్య సరిహట్టుకొని వస్తా ఒక పిల్లలు కస్తా సరిహట్టుకొని వస్తా అన్నా ఏమిటి? అరే అన్న బీరయ్య ఏమిటి తమ్ముడా? నేను కొంచెం ఇక్కడ మందన ఆపు అలా చిల్లరా నీళ్ళు తాపుతుంటే నేను ఇంటికి పోయి సర్ది కట్టుకొని కుక్క పిల్లలు తోలుకొని వస్తాను. జై శక్తి మాతాకి పొద్దెక్కి పాయే గదరా మందాను లేపుదమురా పొద్దెక్కి మందాను లేపుదమురా పొద్దెక్కి పాయే గదరా మందాను లేపుదమురా పొద్దెక్కి పాయే గదరా పెద్దన్న కొడుతాడు మల్లన్న తీరుతాడు పెద్దన్న కొడుతాడు మల్లన్న తీరుతాడు మల్లన్న తీరుతాడు పెద్దన్న కొడుతాడు పొద్దెక్కి పాయే గదరా. జై శక్తి మాతాకి అరే తమ్ముడా, ఒరే తమ్ముడా, ఎదువరదాకా అంటావురా పొద్దు ఓడిసాడు దాకా ఆ మంద బే బే నడుతున్నది. మంద నిడుచుకొని పోదాం దా. అర్రా. అరే నీకు ఎన్నున్నాయి గొర్రెలు? మీ ఇద్దరి పొత్తులేనా? అయ్యో బిడ్డ, మా ఇద్దరు పొద్దున్నే కానీ లెక్క లేకుండా మేము లెక్క పెట్టలేము ఇప్పటిదాకా. ఎన్ని పుట్లు? పుట్లు ఎన్ని పుట్ల గొర్రెలు ఉంటాయి, 3-4 పుట్లు ఉంటాయి బిడ్డ. పుట్టాడికి ఎన్ని? పుట్టేది కూడా నాకు లెక్క తెలియదు, మా పెళ్ళకు తెలుస్తుంది బిడ్డ. అంటే మీ అర్థమంతా ఆడల దగ్గర ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉంటుంది, మేము మేపకత్తులు వచ్చిన అడిగితే అర్థం ఆడల దగ్గర అగ్గ గుర్రెక్కురని మీ దగ్గర ఉర్రకు బిడ్డ, ఉర్రకు బూరల తాడు ఉంటాయి బిడ్డ. అరే పై ఉర్రకన్న మాట ఏందిరా? అంత మాల దగ్గర ఉంటే లక్ష్యం ఆగుతుంది, మీ దగ్గర ఉంటే ఉండదు. నీకు కూడా తెలివి ఉన్నది కదా? నాకు కూడా తెలివి ఉన్నది. కానీ అర్థం చేసుకున్నా రామరపీటే మీరు మందల వండబోయి కట్టుకొని చూపెట్టినప్పుడు వాడు కట్టేసి మీ ఇంటి ఇంత పెట్టిపోతాడు, ఆడి జోబులు ఇంత దూరం కొట్టుకుంటే అదేంద్ర కథ? గవర్నతో నీకేంటి బిడ్డ? అగో మాది మేమేమన్నా వేసుకుంటాం. మీ ఆడల్లా కొంగు పట్టంగానే ఇట్లా పాడేస్తాం. బరకత్ బిడ్డ కట్టెలు వేసింది ఇట్లా పాడేస్తాడు. అవును, పడేసినాక ఇంకా మిగిలింది గిట్ల దూరం కొట్టుకుంటాడు. మా బరకత్ మేము బిడ్డ. మా పొట్ట తిప్పలుగా మేము దొరకట్లేదు కాబట్టి నేను చెప్పాను. దేనికి? అంటే మా పిల్లలకి తెల్లలనే కాదు నువ్వు ఎప్పుడు ఇవన్నీ అది కాదు, మాకు ఏదో పొద్దుకి ఒక 90 సీజన్ నేను చెప్పమన్నా ఇవన్నీ అరే బాబు మా పిల్లలకి తెల్ల చెప్తున్నాను. ఏదారో దాదారో అయితే ఆ గొర్రెని మీరు కొండపోయి ఇస్తే 10-20కి తీసుకుంటాడు. అవును, ఆ ఒండి గాత్రి ఇచ్చిన దానిలో ఎన్ని ఇచ్చినా నాకు గొర్రెలు ఇంకా ఇది మంద పెరగనని నీకు ఇంటికాడ ఉండిచ్చిపోతాడు బిడ్డ. ఆ ఒండి నీకు ఇస్తేనే నీ మంద పెరుగుతూ ఉంటది, కడికోలకి ఇచ్చుడే వస్తుంది, నీ మంద అట్లనే ఉంటూనే ఉంటది. మరి ఆడు మీకు ఆడబిడ్డ కొడుక. అవును బిడ్డ. జై శక్తి మాతాకి అగరోరి
బీరయ్య మందాలోనే పూలమురా అగరారి బీరయ్య మందాలోనే పూలమురా అగరారి బీరయ్య మందాలోనే పూలమురా మందాలోనే పూలమురా అన్నా బీరయ్యా ఉన్న రోగం ఇదేరా నువ్వు చూసుకుంటే వీక్కుంటేవా బిడ్డ నేను వీక్కున్నానా నేను వీక వచ్చిపోతున్నా మాదేంటి కూర్చోపోదు నువ్వే వీక్కున్నావు నువ్వు వీక్కున్నామనుకున్నాం మీ అన్ననే కడక పూకొని మా పైన కదా వారిని ఇట్లా ఆడిపోతుంది సరే కాకా అది మా కర్రె గొర్రె పీక్కున్నావు మా కర్రె గొర్రె మీ బొలిగురి ఎట్టున్నదే కదా నానొచ్చే బొలిగురి మంచిగా మంచిగా ఉన్నది కానీ కర్రె గొర్రె ఏంటి పీక్కున్నావు బోలు నువ్వు మీ కర్రీ కూడా అది మా కర్రె గొర్రె పీక్కున్నావు నువ్వు కర్రీ కూడా ముట్టింది సరే అరే బాపు ఇంకేమన్నా లగ్గాలైనాయా ఆయన దున్నపోదు ఉన్నాయి 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 పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నీకు లగ్గమైందా ఇద్దరికి నీకైందా బిడ్డ వీడికి మళ్ళీ మీద సోకున్నట్టున్నది వీడికి మళ్ళీ మీద సోకున్నది పిల్ల మీద సోకులేదు మంద ఇడుచుకొని పోతామంటే గట్ల మీద గట్టు పోతాం 6 నెలలు 7 నెలల దాకా ఇంటి ఆడ దాకా ఇంటికి రాము ఆ పిల్లలు ఎడిపోయినారు ఆ లంజలు ఏం కథ మాకేమో వైరస్ లగ్గమైందా అయింది ఎంతమంది పిల్లలు పిల్లలు లేరు పుల్లలు లేరు పిల్లలు కాదే అన్నా అయ్యా గౌరయ్య ఇట్లా నీకు లగ్గమైందా సొక్కం పెట్టారు కొంపలు తిరిపారని మాకు బిడ్డ అరే బాపు మీ కుటుంబాలకు ఏది అడిగి తప్పు పడదు నీకేం అడిగిరు ధనం ద్రవ్యం నీకు ఎన్ని పుట్లు ఉన్నాయి గోల్డ్ పుట్ల గురించి మాకు అవసరం లేదు ఓళ్ళు అడిగినా నీకు సంతానం ఉన్నా లేదా నీకు లగ్గమైందా లేదా చిన్న అని అడుగుతావు గదే ముచ్చట అడిగినా కానీ అరే బాపు పొలాలు కోతకు వచ్చినాయి కొట్టకున్నాయి వాళ్ళు మందు తల్లి మాకులు తల్లి కాశలు ఉన్నారు దిగుబడి దాకా వచ్చింది ఎన్న పడ్డానుకో కొడుక ఈడ రెడ్డిలు ఉన్నారు వీళ్ళంతా ఈ సున్నం చేస్తా చెప్తున్నా అట్లా కాదు మాన్యాటి గడిచింది ఇటుమక్కం చేయి నల్ల మక్కం కాదు, ఇటుమక్కం చేయి. కానీ మాన్యాటి గడిచింది మీకు గుర్తు ఇలా ఏం చేస్తున్నా మరి అయింది అయిందా అయింది అందుకే మాన్యాడుతున్నాడు ఏమైంది చెప్తాను నేను చెప్తున్నా ఉన్నారా మరి మీ వాళ్ళు ఉన్నారు పెంచుకుంటారా పోకున్నారు చూద్దాం ఎట్లుంటున్నారు పోయినా మరి పోయిరావు పోకరావు తలుపు తెరుంటుందా తెరవన్నా పో మందిలో ఎట్లా వస్తారు బయట? తోలుకుతే ఎందుకే ఆడ మందకాడులో తోలుకురమ్మన్నాడు సరే అయ్యా మీరు అన్న విధంగా తప్పకుండా మీ యొక్క భార్యను మాత్రం ఉన్నారు కావున అవును తీసుకొని రమ్మని పలుకుచుంటున్నా సరే అదే విధంగా వెళ్ళి నేను తీసుకొని వచ్చేదాను కదా పోకరావు జయ శక్తి జగ మాతాకి తోలుకొని రాగానే తోలుకొని వచ్చాక నువ్వు ఉండకాల దగ్గర అదే ఏమనకు తోలకరా నేను ఏమనకు మరి చెప్తున్నా ఆటలు వస్తున్నాయి తెల్లదాకా కానీ ఆటగాడు అదే మరి జయ శక్తి జగ మాతాకి వన్నలాడి జోరుదున్న వయ్య బోలములాగే వన్నలాడి జోరుదున్న వయ్య బోలములాగే నీ ములము నా ములము వద్దు నిన్నే చూస్తా నీ ములము నా ములము నే వద్దు నిన్నే చూస్తా అప్పనిన్నది అయ్య పడతాడు అన్న చూస్తేనే చిన్నవాడు మరి నీకు నాకు చిన్నవాడా మరి నీకు నాకు వీడు లేదు జయ శక్తి జగ మాతాకి శక్తి మాతాకి నల్లనయ్య శ్రీను నల్లనయ్య శ్రీను గోపాల నల్లనామముల
అమ్మా తల్లి, నీవు ఎవరు? నీ యొక్క నామము ఏమంటారు తల్లి? ఏమైంది? నీ మొబైల్ మంచిగా లేక మీ కర్మ దిగి పెట్టాలంటే ఇట్లా పట్టు జయశక్తి మాతాకి అత్తగారు మేనత్తగారు నన్ను దోలుకతో నచ్చినారే అత్తగారు మేనత్తగారు నన్ను నచ్చినారు చూస్తున్నారు పిల్లలైందా 99 మంది. జై గడియా జై హలో హలో సరే సరే ఏ బాబు ఓకే మైకాడ మంచి సరే తల్లులారా, మీరు ఎవరు? మీ యొక్క నామము ఈ సభకు తెలియజేస్తే చాలా సంతోషం ఉంటుంది కదా. Thank you.
ఊరోళ్ళు కొట్టగిట్టు మర్రా. సరే తల్లి చేసుకోండి మీ పని నేను పోతున్నానే. కాకు నీ పేరు ఏమంటే తల్లి? నేను పోతున్నా మల్లేశం. పోయినా ఓ తల్లి నీ యొక్క నామము గొల్ల బాలం అంటారు తల్లి. నీ యొక్క నామము శక్తి మాతాకి జై. మౌనంగా నాగినమ్మ గొల్ల మల్లమ్మని కొమ్మ మౌనంగా నాగినమ్మ గొల్ల బాలమ్మని కొమ్మ నవమోవ నాగినమ్మ. గొల్ల మల్లమ్మని కొమ్మ మౌనమ నాగినమ్మ రంగురంగుల జాలి తీరా రంగుల మెరియాగాను రంగురంగుల జాలి తీరా జింగు మెయ్యగాను రంగురంగుల జాలి తీరా. రంగుల మెరియాగాను రంగురంగుల జాలి తీరా నవనవ నాగినమ్మ గొల్ల మల్లమ్మని కొమ్మ మౌనవ నాగినమ్మ గొల్ల మల్లమ్మని కొమ్మ నవమోవ నాగినమ్మ. శక్తి మాతాకి ఏమంటే తల్లి? నా యొక్క పేరు అనగా మౌనాంగ నాగినంటారు. ఓ తాతయ్య, నా యొక్క నామం అనగా నా మో రాగినంటారు. నేను మాత్రం ఆ యొక్క బంగారు ఒట్టు పెట్టి పట్టంచుల చీర కట్టి మాత్రం ఈ యొక్క సభకు వచ్చినాను. కావున మా మదికి మాత్రం ఏమి తోచకున్నది. మా ఇంటి వద్ద నుండి మా యొక్క భర్తలుడు 6 నెలల మాసం అవుతున్నది. కావున ఎక్కడికి వెళ్ళినాడో మాకు ఏమి తోచకున్నా అంటున్నారా? అవును తాతయ్య. 6 నెలలు ఆయన అవు ఎటు పోయినా కూడా కొడుకున్నాడు. యాడికి పోతుందో ఇది లవ్ తోటలో ఇది పెంచుకున్న సంగతి. అదే మంచిగా నీవు ఒకటి చూపు తల్లి 6 నెలలు ఆయన పోయి నువ్వు ఊపిడి పని చేయి. మరి ఇప్పుడు ఎటు పోటీలు మీరు ఎటు పోయినారు? తిన్నా లేదా? గట్టిగా మాట్లాడు. మైక్ మరి ఓహో తాతయ్య, మా భర్తలు మాత్రం వెళ్ళి చాలా దినములైనది. కావున మా భర్తలు మాత్రం ఎక్కడ ఉన్నాడో మేము సద్దులు మాత్రం తీసుకొని మా భర్తల వద్దకు బయలుదేరుతున్నాం. పంచుంటున్నా అవును తాతయ్య. అది ఎటువైంది గుర్తున్నా? ఏంటి వస్తారా? నైట్ వస్తారా? సిగ్గులు ఎక్కువ పోటీ. మరి అత్తను తాత నా మొగడు ఎటు పోయిందో నీకు ఆనొచ్చినాను. మరి నా ఇంట్లో వస్తామా? నువ్వు ఛాయ్ తాగు, ఆట కూడా. సరే తల్లులారా బయలుదేరదామా? జాహ శక్తి జగన్ మాతాకి జాహి నల్లా వశమకు గనరి భూముల్లారా గడక పొసల్లారా గనరి భూముల్లారా గడక పొసల్లారా తీరైన చూడలేరా నా దాడైన వెలపారా తీరైన చూడలేరా వాళ్ళు దాడైన వెలపారా అయ్య మొగడైన నా మొగడైన నా మొగడైన వెలపారా నా వీరయ్య గడవడ్డరా హలో గొల్ల యాదవ్ ఇప్పుడు మీ భర్తలు దగ్గర వీళ్ళని చూసి గొల్లవాళ్ళు సరే చూసి లింగన్న వేడి లింగన్న 200 రూపాయలు సమర్పించినాడు. యాదవులు గొల్ల బాలమ్మను గుల్లమ్మను చూసి గుల్లవారులను చూసి ద్వేషం గుల్ల లింగన్న 200 రూపాయలు సమర్పించినారు. అలాగే మాజీ ఎంపీటీసీ రాములు గారు